ప్రశ్న రావణ్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. 14 రోజులు రిమాండ్ తీసుకున్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. దేశద్రోహం కేసు పెట్టారు. నిజంగా అతని పైన అంత పెద్ద కేసు పెట్టవచ్చా? నిజంగానే అతను దేశద్రోహం చేశాడా? ఇవన్నీ నిరూపించాలి అంటే పోలీసులకు కాస్త కష్టమే. అతను యూట్యూబ్లో ఆవేశంగా మాట్లాడాడు. ఒక మావోయిస్ట్ లీడర్ని చంపేస్తే అతని లాంటి వాళ్ళు ఇంకా చాలామంది పుడతారు, చాలా రక్తపాతం సృష్టిస్తారు, ఈ విధంగా అతను మాట్లాడాడు. ఈ పాయింట్ ఆధారంగా అతను దేశద్రోహం చేశాడా లేదా అని నిరూపించడం కష్టం. కాకపోతే పోలీసుల దగ్గర ఇంకొక విషయం ఉంది. ఒక బహిరంగ సభలో ఈ మధ్యనే జరిగింది కదా, దళిత క్రైస్తవ ఐక్య వేదిక, అందులో మాట్లాడిన మాటలనైతే కోడ్ చేయవచ్చు. అది కూడా నిలబడుతుందో లేదో తెలియదు. ముఖ్యంగా పోలీసుల ఉద్దేశం అయితే ఇప్పుడు నెరవేరింది. 14 రోజులు పోలీసులు ఎందుకు రిమాండ్ తీసుకున్నారు అంటే అతని వెనక ఎవరున్నారు అన్నది లాగాలి అని. అతని వెనక ఎవరూ లేకపోతే పవన్ కళ్యాణ్ని తిట్టడం, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుని తిట్టడం, సీఎం చంద్రబాబు నాయుడిని తిట్టడం, నాలుక తెగ్గోసి మీ చేతిలో పెడతా, ఇటువంటి భయంకరమైన పదాలు వాడడం, రాధా మనోహర్ దాస్నైతే ఇంకా మరీ బండబూతులు తిట్టడం. అతని యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు హిందువులకు వ్యతిరేకంగానే ఉంటాయి. ఒక హిందూ దేశంలో ఒక హిందూ అయ్యి ఉండి హిందువులకు వ్యతిరేకంగా ఇంత ఘాటుగా ఎలా మాట్లాడుతున్నాడు ఇతను? ఇది ఇప్పుడు చాలామందికి వచ్చిన సందేహం. ఇదే పోలీసులకు కూడా వచ్చింది. వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా, అది వాళ్ళు సేకరించారు. ఇతను హిందూ మతానికి ఈ క్రైస్తవ మతానికి గొడవలు పెట్టాలి అనుకుంటున్నాడు. ఇతని వెనక ఏదో దేశద్రోహ శక్తులు ఉన్నాయి. ఇది వాళ్ళకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి రిపోర్ట్ అనిపిస్తోంది. ఇవన్నీ బయటికి లాగాలి అంటే ఏం చేయాలి? అతన్ని జైల్లో వేయాలి. అట్లీస్ట్ అతన్ని రిమాండ్ తీసుకోవాలి. అందుకని చెప్పేసి కఠినమైన సెక్షన్లో పెట్టి అతన్ని రిమాండ్కి అయితే తీసుకున్నారు 14 రోజులు. ఇప్పుడు పోలీసుల పనితీరు అనేది మనకు తెలుస్తుంది. నిజంగా వాస్తవంగా మాట్లాడాలి అంటే ప్రకాష్ రాజ్ ప్రశ్న రావణ్ వెనక ఉన్నాడు అన్నది మనకు అర్థమవుతోంది. ప్రకాష్ రాజే ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. చూడండి, రోజుకొక వీడియో పెడుతున్నాడు ప్రకాష్ రాజ్. ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేయడం అది తప్పు, అది ఇది రకరకాలుగా పెడుతున్నాడు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అంటున్నాడు. కానీ బాగా గమనించుకోండి, బూతులు తిరిగితే అరెస్ట్ చేస్తారా అని ఎక్కడా అనలేదు ప్రకాష్ రాజ్. ఇంకొక మాట, హిందువులకు క్రైస్తవులకు మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడితే అరెస్ట్ చేస్తారా, ఈ పదం కూడా ఎక్కడా మాట్లాడలేదు. హిందువులని, హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళని తిడితే మీరు అరెస్ట్ చేస్తారా, ఈ పదం కూడా ఎక్కడా వాడలేదు. ప్రకాష్ రాజ్ పూర్తిగా అతనికి మద్దతు ఇస్తూనే ఉన్నాడు. అతను మాట్లాడింది కరెక్టే అంటున్నాడు. హిందువులకు క్రైస్తవులకు విద్వేషం రెచ్చగొట్టేలాగా అతను మాట్లాడిన మాటలకు మద్దతిస్తున్నాడు. హిందూ దేవీ దేవతలను తిట్టడం గురించి అతను మద్దతిస్తున్నాడు. హిందూ మతాన్ని అతను తిట్టడం, హిందువులని అతను తిట్టడం కరెక్ట్ అంటున్నాడు. ఎక్కడా తప్పు అనడం లేదు. ఇక్కడ సామాన్యులకు కానీ పోలీసులకు కానీ ఈ డౌట్ వస్తుంది, ప్రకాష్ రాజ్ వెనక ఉన్నాడా, ప్రకాష్ రాజ్ వెనక ఉండి నడిపిస్తున్నాడా? ఇంకా అందరూ ఊహించినట్లే వైసీపీ పార్టీ అతని వెనక ఉంది. ఇది కామన్ పాయింట్. ఎందుకంటే ఆ పార్టీ అధినేత ఒక క్రిస్టియన్ జగన్. ఇవన్నీ కామన్ పాయింట్స్. ఇందులో కొత్త లాజిక్లు ఏం లేవు. టీడీపీ పార్టీ వాళ్ళని కానీ, పవన్ కళ్యాణ్ని కానీ, రఘురామకృష్ణంరాజుని కానీ, బీజేపీని కానీ ఎవరు తిట్టినా, కూటమి పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరు తిట్టినా వాళ్ళ తరపున మాట్లాడడం వైసీపీ పార్టీకి కామన్. నాకు తెలిసి జగన్ ఉన్నా ఉండవచ్చు, లేకపోయినా పోవచ్చు. అంబటి రాంబాబు ఉండవచ్చు, లేకపోతే ఈ పేరుని నాని ఉండవచ్చు. ఇవన్నీ అందరికీ తెలిసిన పేర్లు. కాకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఇదే ధోరణిలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇది కూడా డౌట్ వస్తోంది, ఆయన కూడా ఏమన్నా వెనకున్నాడా అని. ఎందుకంటే ఇతను ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎప్పుడు మాట్లాడినా చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాడు.
నా వెనక పెద్ద శక్తులు ఉన్నాయి అనే ధైర్యంతో మాట్లాడుతున్నాడు అని మనకు అర్థమవుతోంది. అతను ఎక్కడ కన్ఫ్యూజ్ అయి మాట్లాడడం లేదు. ఒకవేళ నేను ఈ కేసులో అరెస్ట్ అయితే నా పరిస్థితి ఏమిటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి, ఎక్కడ కన్ఫ్యూజన్లో లేడు. చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. మనం ఈ మధ్యనే 4వ కేసులో ఏమో అతనికి బెయిల్ వచ్చినప్పుడు కూడా మనం ఒక విషయం చూసాం. ఒక వీడియో రిలీజ్ చేశాడు. నన్ను ఒకేసారి చంపేయండి, నేను 4 రోజుల నుంచి పచ్చి నీళ్లు కూడా ముట్టుకోలేదు, ఆహారం అస్సలు తినలేదు, నీళ్లు కూడా తాగలేదు, కేవలం గాలిని ఆహారంగా తీసుకొని బతుకుతున్నాను, నేను సెల్ఫ్ నిరాహార దీక్ష చేస్తున్నాను, ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడితో ఆగితే పర్వాలేదు. నా కోసం ఒక ఎస్పీ 500 మంది పోలీసులు ఉన్నారు అని మరొక కట్టుకథ. అతను ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. ఈ భారతదేశంలో వేరే ఏ మతాన్ని తిట్టినా ప్రమాదం, కానీ హిందూ మతాన్ని తిడితే ప్రమాదం లేదు. హిందువులని మనం ఎంత తిట్టినా రాజకీయ నాయకులు కూడా పట్టించుకోరు, పోలీసులు కూడా పట్టించుకోరు. అదే మనం, అతని పేరు కూడా బత్తలపల్లి జోసఫో ఏమో, అది వద్దనుకొని ఏదో ప్రశ్నారావణని మొదలుపెట్టాడు. వాస్తవంగా అతను క్రిస్టియనే. అతను ఒకవేళ ఇదేదో అంటాడు, అతను నేను సెక్యులర్ అంటాడు. అతను నిజంగానే సెక్యులర్ అయితే అతని పేరు చేంజ్ చేసుకునేవాడు, అతని పేరుని లీగల్గానే చేంజ్ చేసుకునేవాడు. అతని పేరు కూడా అలాగే ఉంచుకున్నాడు. పక్కాగా అతనికి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, నన్ను ఖచ్చితంగా ఆదుకుంటారు, నాకు ఖచ్చితంగా సహాయం చేస్తారు అని. ఇక్కడ ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయా అన్నది కొద్దిగా సస్పెన్స్లో ఉంది. కొంతమందికి ఆల్రెడీ అనుమానం వచ్చేసింది ప్రకాష్ రాజ్ ఉంటాడు అని. ఎందుకంటే అతను కొన్ని వేల సినిమాలు నటించాడు. నాకు తెలిసి ఒకానొక టైంలో అయితే సంవత్సరంలో ఒక 20 పెద్ద సినిమాలు విడుదలైతే 15 సినిమాల్లో అతనే ఉండేవాడు. నాకు తెలిసి కోట్ల నల్ల డబ్బు కూడా ప్రకాష్ రాజ్ దగ్గర ఉండవచ్చు, బ్లాక్ మనీ కూడా ఉండవచ్చు అనేది నా అనుమానం. ఆ బ్లాక్ మనీ అంతా కూడాను ఈ విధంగా వెచ్చిస్తున్నాడా? మనందరికీ తెలుసు ప్రకాష్ రాజ్కి కూడాను తీవ్రమైన కక్ష హిందూ మతం అంటే, హిందూ దేవుళ్ళంటే. ఇంకా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఎలాగూ కక్ష ఉంది, అది అతనే చాలా సందర్భాల్లో ఓపెన్ అవుతూనే ఉంటాడు. ఇంకా జగన్ వాళ్ళకి చెప్పాల్సిన పనే లేదు. ఒకానొక కాలంలో రాజశేఖర్ రెడ్డి 7 కొండలు ఎందుకు అన్నవాడు. మీకు 7 కొండలు అవసరం లేదు, కొన్ని మా క్రిస్టియన్ మతానికి ఇచ్చేయండి అని చెప్పినవాడు. ఇలా చాలా లాజిక్లు ఉన్నాయి. వీటన్నింటినీ ఇప్పుడు పోలీసు వాళ్ళు బయటపెట్టే పనిలో ఉన్నారు. ఒకవేళ అతన్ని ఈ విధంగా రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసి పోలీసులు ఏమీ సాధించకుండా, ఏ పేర్లు బయటికి తీయకుండా ఫార్మాలిటీకి అతన్ని బయటికి వదిలిపెట్టారు అనుకోండి, కూటమి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. రాజద్రోహం కేసుని ఈ విధంగా మీరు వినియోగించుకుంటారా అన్న చెడ్డ పేరు వస్తుంది. నాకు తెలిసి ఆ చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా లేరు అనిపిస్తోంది కూటమి ప్రభుత్వం. అతని వెనక ఉన్న వాళ్ళని, అతను చేస్తున్నటువంటి కుట్రలని మొత్తం అంతా బయటికి లాగుతారు అనిపిస్తోంది. మీకేమనిపిస్తోంది మిత్రులారా అన్నది కామెంట్ చేయండి.